ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రసాద బుద్ధి అనే విషయం గురించి కొద్దిగా చూద్దాం. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళి ప్రసాదం స్వీకరిస్తే అప్పుడు మనం ఆ ప్రసాదం యొక్క రుచి బాగలేదని కానీ, లేకుంటే మాకు ఇంతటి పరిమాణం కావాలని కానీ మనం కంప్లైంట్ చెయ్యం. మనకు ఇచ్చేది లడ్డూ కానీ, పొంగల్ కానీ, లేక ఏదైనా ఫలం కానీ ఏది ఇస్తే సరే మనం దానితోనే సంతోషిస్తాం. దానిని అదే భక్తితో స్వీకరిస్తాం. అది కనుక వేడిగా లేకున్నా సరే మనం అది పట్టించుకోం. మనం దానిని ఇతరులతో పంచుకుంటాం. మనకు ఫలానా ప్రసాదం కావాలని అని కానీ, ఫలానా ప్రసాదం వద్దు అని కానీ మనం పూజారికి చెప్పం. మనకు ఏది ఇచ్చినా సరే దానినే మనం భక్తిభావంతో స్వీకరిస్తాం. అదేవిధంగా మనకు జీవితంలో లభించే కర్మల ఫలితాన్ని భక్తిభావంతో ప్రసాద బుద్ధి అనే భావంతో స్వీకరించాలి. ఆ ఫలితం మంచిదైనా సరే లేక చెడ్డదైనా సరే మనం అదే భావంతో స్వీకరించాలి. ఆ ఫలితం అంతా భగవంతుని నుండి వస్తున్నదని భావన కలిగి ఉండాలి. అప్పుడు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనకు వాటి కారణంగా మనస్సులో దుఃఖం కలగదు. ఏ విధంగా అయితే మంచి ఫలితాలు అశాశ్వతమో అదేవిధంగా చెడు ఫలితాలు కూడా అశాశ్వతం అన్న భావం ఉంటుంది. జగత్తులో జరిగేదంతా భగవంతుడి ఇచ్ఛతోనే జరుగుతోంది అన్న భావం కనుక కలిగి ఉంటే అప్పుడు జీవితంలో జరిగే వాటిని స్వీకరించడం సులభం అవుతుంది. ఈ విధమైన భావన జ్ఞాన మార్గంలో కంటే భక్తి మార్గంలో సులభం అవుతుంది. భగవంతుడు నాకు తల్లి లేక తండ్రి అన్న పర్సనల్ భావం కలిగి ఉంటే అప్పుడు సులభం అవుతుంది. ఈ విధంగా మనము మన జీవితంలో ప్రసాద బుద్ధిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి